పరిశ్రమల్లో తరచూ జరుగుతున్న ప్రమాదాలను అరికట్టాలని సిఐటియు విశాఖ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టింది। ఈ నిరసనలోని సిహెచ్ఈ నరసింహారావు పాల్గొని మాట్లాడుతూ అచ్యుతాపురం ఎసెన్షియా ఫార్మాలో జరిగినటువంటి ఘోర దుర్ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం న్యాయ విచారణ జరిపించాలన్నారు। ఎల్జీ పాలిమర్స్ ప్రమాదం జరిగిన తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆయన తప్పుపట్టారు। పరిశ్రమల్లోకి వెళ్లిన కార్మికుడు తిరిగి సేఫ్టీగా తిరిగి వస్తాడన్న గ్యారంటీ లేదన్నారు। భద్రతా చర్యలు లేకపోవడంతో ఇటువంటి ప్రమాదాలు నిత్య కృత్యమవుతున్నాయని అన్నారు। కార్మికుల ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయన్నారు। కార్మికుల ప్రాణాలు కాపాడడానికి భద్రతా చర్యలు చేపట్టడానికి యాజమాన్యాలు ప్రభుత్వాలు సిద్ధంగా లేవన్నారు। అందువల్ల నష్టపరిహారం ఎంతో కొంత ప్రకటిస్తే సరిపోతుందని అనుకోవడం సరైంది కాదు। ఎంత డబ్బులు ఇచ్చినా ప్రాణాలు తిరిగి తీసుకురాలేరు। పనిలో భద్రత కల్పించే విధంగా ప్రభుత్వం ప్రాథమికమైనటువంటి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు। ఘోరాతిఘోరమైనటువంటి పారిశ్రామిక ప్రమాదానికి వ్యతిరేకంగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ స్పందించింది। సుమోటివ్గా ఈ కేసుని స్వీకరించింది। దీన్ని సిఐటి తరఫున హర్షిస్తూ ఉన్నాం। అలాగే ఈ ప్రమాదానికి మూలమైనటువంటి విషయాల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు సిఐటి తరఫున నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది। ఈ మూల కారణాలని పరిష్కరించకుండా రాష్ట్ర ప్రభుత్వాలు నష్టపరిహారాలతో సరిపెట్టేటువంటి ప్రయత్నాలు గతంలో కూడా జరిగాయి, ఇప్పుడు కూడా జరుగుతున్నాయి। అది కాకుండా ఈ సమస్యలకు మూల కారణాలు ఏమిటనంటే సోషల్ ఆడిట్ అని సేఫ్టీ ఆడిట్ అనేటువంటి జరగాలి। భద్రతా ఆడిట్ జరిగినప్పుడు మాత్రమే ఏ పరిశ్రమలో ఏ లోపం ఉందనేది గుర్తించడం జరుగుతుంది। దాని మీద చర్యలు చేపడితే మాత్రమే ఇవి నివారించడానికి అవకాశం ఉంది। అట్లాగే ఇది జరగకుండా ఉండడానికి కారణం ఏమిటనంటే అసలు ఇన్స్పెక్షన్లే జరగకూడదని చంద్రబాబు నాయుడు గారి హయాంలో 2019 మార్చి 27 ఇచ్చినటువంటి జీవో ఇన్స్పెక్షన్లు తనిఖీలు చేయక్కర్లేదని ఒక సర్టిఫికేట్ యజమాని నేను అన్ని భద్రతా ప్రమాణాలు పాటిస్తున్నానని సెల్ఫ్ సర్టిఫికేట్ యజమాని ఇచ్చేటువంటి సర్టిఫికేట్ సరిపోతుంది। తప్పుడు పనులు చేసేటువంటి యజమానులు సర్టిఫికేట్లు తీసుకొని గవర్నమెంట్ తనిఖీలు చేయకుండా ఉండడం శుద్ధ తప్పు। అందువల్ల దానికి అవకాశం కల్పిస్తూ ఈ జీవో జారీ చేసి అలాగే ఈరోజు వచ్చేటువంటి రసాయన కంపెనీలు ఫార్మా కంపెనీలు అన్నీ కూడా ఈపీజెడ్ ఎస్ఈజెడ్లో వస్తున్నాయి। ఈ ఈపీజెడ్లన్నీ మొత్తం ఈపీజెడ్లన్నింటికి కూడా మినహాయింపు ఇచ్చారు। ఎగ్జంప్షన్ మినహాయింపు ఎవరు మినహాయింపు ఇచ్చినటువంటి వారు ఈ ఈపీజెడ్ ఎస్ఈజెడ్లన్నీ కూడా మినహాయించబడ్డాయి। అంటే ఇన్స్పెక్షన్లే ఎస్ఈజెడ్లు అక్కర్లేదు, వాళ్ళంతా పవిత్రంగా ఉంటారు, వాళ్ళంతా భద్రత బ్రహ్మాండంగా అమలు చేస్తారు అని ఈ ప్రభుత్వానికి ఎవరు చెప్పారు? ఎందుకు ఇచ్చారు? మీరు ఎందుకు యజమాని అరెస్ట్ చేయలేదు? ఈరోజు కూడా యాదగిరి రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? దక్కన్ కెమికల్స్ని యాజమాన్యాన్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? వీళ్ళిద్దరు జాయింట్ కంపెనీ ఇది। ఈ కంపెనీ యాజమాన్యానికి తొత్తులుగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది। అందుకనే వాళ్ళని అరెస్ట్ చేసే దమ్ములు మీకున్నాయా? యజమాని కాబట్టి చెయ్యరు, ఎందుకంటే యజమానులకు చేస్తే వాళ్ళ కోపాలు వస్తాయట। అందుకని యజమానులకి సంధానతానంటూ వాళ్ళకి సై అనేటువంటి పద్ధతిలో ఈరోజు యాజమాన్యాలు అమలు చేస్తున్నాయి। అందుకని అరెస్ట్ చేయండి, వాళ్ళ మీద కేసులు పెట్టండి, ఇంకొక యజమాని భయపడడానికి అవకాశం అనేది ఉంటుంది। అలాగే 17 కోట్ల రూపాయలు ప్రజల డబ్బు కాదు, యజమాని దగ్గర డబ్బులు వసూలు చేయండి, ఆ డబ్బులు ఇవ్వండి। ప్రజల డబ్బు నష్టపరిహారం ఇవ్వడం అనేది పద్ధతి కాదు। ప్రభుత్వం వాళ్ళ డబ్బులు అనేది కాకుండా యజమాని కాంట్రాక్టరు ఎవరైతే ఉన్నారో యజమాని ద్వారానే డబ్బులు ఇప్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది। అందువల్ల ఈరోజు ఎస్సీజెడ్లో జరుగుతున్న ప్రమాదాలకి వాళ్ళకి భయం అనేది ఏమీ లేదు। ఏ తప్పుడు పనులు చేసినా ప్రాణాలు పోయినా డబ్బులు ఇచ్చేసి అయిపోతాయి। ఆ డబ్బులు కూడా వాళ్ళు ఇవ్వక్కర్లేదు, గవర్నమెంటే డబ్బులు ఇచ్చేసి వీరికి కాపాడుతుంది। ఆ రకమైన ఉదాహరణ విశాఖపట్నంలో 2020 మే 7వ తేదీ జరిగినటువంటి ఎల్జీ పాలిమర్స్ ఘటన। దాని మీద హై పవర్ కమిటీ ప్రిన్సిపల్ సెక్రటరీలు ఇచ్చినటువంటి నివేదిక చదవమని ఈ ప్రభుత్వ అధినేతలు నేను కోరుతా ఉన్నాను। 6 కమిటీలు వేశారు, 6 కమిటీలు కూడా ఏకగ్రీవంగా వాడు చేసిన 100 తప్పులు। అవుట్డేటెడ్ ట్యాంక్ కూడా మార్చకుండా వాడు నడిపాడు। 86 నుంచి లైసెన్స్ లేకుండా నడిపాడు, 40 ఏళ్ళు లైసెన్స్ లేకుండా నడిపాడు। ఎన్ని దుర్మార్గాలు చేయాలో అన్నీ చేశారు। అట్లాంటి ఎల్జీ పాలిమర్స్ పేరు గొప్ప ఊరు దెబ్బ అన్నట్టుగా ఈరోజు అలాంటి వాడిని
ఈరోజు శ్రీ సిటీకి తీసుకెళ్ళి అక్కడ సన్మానం చేసి అక్కడ కంపెనీ పెట్టించారు. ఇద్దరూ పెట్టించారు. జగన్మోహన్ రెడ్డి పెట్టించాడు, చంద్రబాబు పెట్టించారు. చంద్రబాబు గారు మొన్ననే వెళ్ళి వాళ్ళందరినీ అభినందించి వచ్చారు. అందులో ఎల్జీ పాలిమర్స్ ప్రత్యేకంగా కూడా కలిశారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఆ కంపెనీని పెట్టించారు. అందుకని వీరిద్దరూ కలిసే ఈ తప్పులు అనేటువంటి చేస్తున్నారు. అందుకని ప్రభుత్వ విధానాలు మారాలి. వీరు ఎందుకోసం ఇదంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. మేము దేశంలో నంబర్ 1. ఏమిటి మీరు నంబర్ 1 దేనికి? ఈ తప్పుడు పనులు చేయడానికి, యజమానులకు తొత్తులుగా ఉండడానికి. మీరు ఈజ్ ఆఫ్ డూయింగ్ నంబర్ 1 దేశంలో మేమే గొప్ప అని చెప్తున్నారు. ఇది శుద్ధ తప్పు ఇది. అందుకని మీరు చేస్తున్న తప్పుల్ని ఖచ్చితంగా మీరు క్షమాపణ చెప్పాలి ప్రజలకి.